బ్యాక్ టు న్యూస్. బీఆర్ఎస్ నేతలు మిలిటెంట్ యాక్టివిటీ చేయాలంటూ బాల్క సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమార్మి రాజేశాయి. బాల్క సుమన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. బాల్క సుమన్ ను వెంటనే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, డీజీపీ సివి ఆనంద్ ను కలిసి ఫిర్యాదు చేశారు. రోడ్ల మీదకి నిన్న మా భీమారంలో నేషనల్ హైవే దిగ్బంధించారు. మా వాళ్ళు 5 రైతులు వచ్చారు, 60-70 మంది మనోళ్ళు. నిన్న చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చున్నారు. 4-5 రైతులు, మళ్ళీ 100 మంది మనోళ్ళే. సో వస్తలేరు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. ముచ్చట్లు ఎప్పుడు కాదు, మీటింగ్లు పెట్టుడు కాదు, సోషల్ మీడియా ప్రెస్ మీట్లకి ఇవి కాదు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలి. పెట్టూరి మందవారి డివిజన్లో ప్రోగ్రాం పెట్టూరి పోయి మొత్తం జీఎం గారి ఆఫీసు కాల పెడదాం, పోతే 1 నెల రోజులు జైలుకు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైనంత రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాలబెట్టుర్రి, మొత్తం అంగడి చేసి పారేరు. ఏముంది? ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఓనర్షిప్ రావాలి మన సంఘం మీద, మన నాయకత్వం మీద. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి, కోసిపారేరు. రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోకాన్ని పెట్టి రైలు కోసిపారే. సీరియస్ పైసలా? నువ్వు పని చేస్తే పైసలు అవే తండాలు తన్నుకుంటూ వస్తాయి. నువ్వు ఒక్కటి కాలబెట్టి ఎవడు ఇయ్యడు పైసలు. చూడు, గిది ఉండాలి. ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పార్లమెంటు సభ్యుడిగా చేసిన వ్యక్తి, శాసనసభ్యుడిగా చేసిన వ్యక్తి, గవర్నమెంట్ విప్పుగా ఉన్న వ్యక్తి రైలు పట్టాలు కోసేయండి అని వాయిస్ విన్న తర్వాత నేను చెప్తాను, ఇది దుర్మార్గమైనటువంటి అంశం. కేంద్ర పోలీసులు కూడా రైల్వే శాఖ తరఫున రైలు పట్టాలు కోసేయమని చెప్పిండు కాబట్టి రైల్వే పరంగా కేసు రిజిస్టర్ చేయాల్సిందే. చెన్నూరు నాయకులను కోరుతా ఉన్నా ఆ వీడియోతో సహా పోలీస్ స్టేషన్ రైల్వే పోలీసులో కంప్లైంట్ చేయాలి. తల్లి లాంటి సింగరేణి కార్యాలయాన్ని కాల్చేయమంటా ఉన్నాడు. ఇన్ని లక్షల మందికి ఉపాధినిచ్చేటువంటి సింగరేణి సంస్థ, ఆ ప్రాంతం నుంచి శాసనసభ్యుడిగా పార్లమెంట్ మెంబర్ గెలిచిన మీరు తల్లి లాంటి సింగరేణి సంస్థను పేల్చేయమని చెప్తా ఉన్నావు. స్వయంగా వారే చెప్తా ఉన్నారు, ఇంత పెద్ద ధర్నా చేస్తే 5 రైతులు రాలేని. మీ రైతుల ధర్నా పొలిటికల్ డ్రామా మీ ఇంట్రెస్ట్ జరుగుతుందని నువ్వే స్పీచ్ లో ఇప్పుడు 5 రాలే రైతులని. నేను అంటలే 2.5 ఏళ్ళు అధికారం లేకపోతే ఇంత అసహనం గురైతే ఫస్ట్ జనరేషన్ వ్యక్తివి ఎందుకు తొందరపడుతున్నారు? ఇటువంటి మాటలు రైల్వే పట్టాలను కోసేయమంటే ఏం జరుగుతుంది, సింగరేణి కార్యాలయాన్ని కాల్చేయమంటే ఏం జరుగుతుందో ఆ పార్టీ స్పందించాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఏదైతే సింగరేణి భవన్ ని, రైలు పట్టాలని, ప్రజలు ప్రయాణించే రైలు పట్టాలని తొలగించమంటే ప్రజల ప్రాణాలు తీయమని చెప్పి చెప్తున్నావు. స్వయంగా నువ్వే అంగీకరిస్తున్నావు. మీరు చేసే పోరాటాలకి రైతులు, ప్రజలు వస్తలేరని చెప్పి. నిజంగా పబ్లిక్ ఇష్యూస్ పైన చర్చ పెట్టుకునేది ఉంటే ఈరోజు వెళ్ళి ఏదైతే మీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉంటున్న గజ్వేల్ ఫార్మ్ హౌస్ ముందు ధర్నా చేయాలి. శాంతి భద్రతలకి భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా డీజీపీ గారిని కలవడం జరిగింది. సొమోటోగా ఆల్రెడీ దీనిపైన కంప్లైంట్ కూడా మేము ఇచ్చినాము. చెప్తున్న కేసీఆర్, ఇది నీకు తెలియకుండా జరగదు. కేటీఆర్ మాట్లాడుతున్నా, హరీష్ రావు మాట్లాడుతున్నా, ఇలా చెంచాగాల లెక్క సుమన్లు మాట్లాడుతున్నా, రేపు ఇంకెవడు మాట్లాడుతున్నా సరే నీ డైరెక్షన్లోనే ఇట్లాంటివి వస్తాయి. కేసీఆర్కి హెచ్చరిస్తున్నాం, ఇట్లాంటి పార్టీని మీరు రద్దు చేసుకోండి. ఇదేం కథరా బాబు, నాకు అర్థం కాదు. నువ్వు ప్రభుత్వాన్ని నడిపినావు, కేసీఆర్ ఇట్లా చేసిండ్రు ఎవరన్నా? ఇలా ఎవరైనా పేలుస్తాము, కాలుస్తాము, తూలుస్తామని చెప్తే ఇది ల్యాండ్ ఆర్డరా? ఇది ఒక ప్రజాస్వామ్య దేశమా, లేకపోతే ప్రజాస్వామ్య రాష్ట్రమా? నీ ఇలాకానా, నీ జాగీరా? కాబట్టి కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాలి.